హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూలమ్స్ కిచెన్. ఈరోజు బ్రెడ్తో చేసుకోగలిగే ఈజీ స్వీట్ బ్రెడ్ కస్టర్డ్ స్వీట్. ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. ఈ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పాలని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలానే బాదంని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పంచదార కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు పంచదార వేసుకొని 1/2 కప్ నీళ్ళు వేసుకోవాలి. ఈ చక్కెర మొత్తం కరిగేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు సాఫ్రాన్ అంటే వేసుకోవాలి. సాఫ్రాన్ అనేది ఆప్షనల్. సాఫ్రాన్ వేసుకున్న తర్వాత తిరిగి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు షుగర్ సిరప్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసుకుంటే ఇది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మనకేం పాకం రానవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్కి సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవాలి. ఇవి ఏం వేస్ట్ అవ్వకుండా వీటిని బ్రెడ్ క్రమ్స్ కింద గ్రైండ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలాగా కట్ చేసుకున్న వీటిని మధ్యకి కట్ చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా ఆయిల్కి సరిపడా బ్రెడ్ పీసెస్ని వేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వటానికి ఎక్కువ సమయం ఏం పట్టదు కాబట్టి కంటిన్యూగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన బ్రెడ్ పీసులను కూడా వేసుకొని ఒకటొకటిగా మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసులకి పంచదార పాకం బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు బాగా కదుపుతూ పాకాన్ని పట్టనివ్వాలి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ పాకాన్ని పట్టనివ్వాలి. ఇలా ఒక ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఇలాగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇలాగా పైనుంచి వేసుకొని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినచ్చు, లేదంటే ఇలాగైనా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇలా తింటే ఈ స్వీట్ సూపర్గా ఉంటుంది. వీటి మీద అలానే కట్ చేసి పెట్టుకున్న కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ రెడీ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.